మీరు తొంటి నొప్పితో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ డాక్టర్ వంశీ తాడేపల్లి, ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థోపెడిక్, గౌతమి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తాడేపల్లి. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ అవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ఫేమర్. అసలు అవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ఫేమర్ అంటే ఏంటి, అది ఎక్కడ వస్తుంది? సో మనకి తొంటి దగ్గర బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఉంటుంది. సో ఈ బాల్ అండ్ సాకెట్ జాయింట్ నార్మల్గా బ్లడ్ సప్లై ఉంటుంది. సో నార్మల్గా ఒక పేషెంట్స్ ఎవరైనా ఎక్కువ ఆల్కహాల్ తీసుకున్నా, ఎక్కువ సిగరెట్ స్మోకింగ్ తీసుకున్నా, ఎక్కువ స్టెరాయిడ్ యూజెస్ లైక్ ఆస్మా కండిషన్లో స్టెరాయిడ్ యూజ్ చేస్తారు, లేదా ఏమైనా స్కిన్ డిసీజ్లో స్టెరాయిడ్స్ యూజ్ చేస్తారు. అది ప్రొలాంగ్డ్ స్టెరాయిడ్స్ వాడడం వల్ల ఈ టైప్ ఆఫ్ డిసీజ్ వస్తూ ఉంటుంది. ఈ అవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ఫేమర్ ఏవిఎన్ ఉన్న పేషెంట్స్ ఫస్ట్ ఇనీషియల్గా తొంటి దగ్గర నొప్పితో స్టార్ట్ అవుతుంది. సో నొప్పితో స్టార్ట్ అయ్యి మన దగ్గర పేషెంట్ వస్తూ ఉంటారు. 1 మంత్ తర్వాత ఏమవుతుందంటే తొంటి నొప్పితో పాటు కుంటును స్టార్ట్ చేస్తాడు. ఎందుకు జరుగుతుందండి? ఈ రక్తస్రావం ఎప్పుడైతే రెడ్యూస్ అయిపోతుందో, రక్తస్రావం ఎప్పుడైతే తగ్గిపోతుందో, ఈ తొంటిలో ఉన్న బాల్ నార్మల్ షేప్ నుంచి షేప్ మారిపోతుంది. నార్మల్గా అయితే రౌండెడ్ షేప్ ఉంటుంది. సో ఎప్పుడైతే రక్తస్రావం తగ్గిపోయిందో సాఫ్ట్గా మారిపోయి దాని మీద వెయిట్ బేర్ చేయడం వల్ల ఆ ఏదైతే రౌండ్గా ఉండి లేకపోతే గుండ్రంగా ఉండే షేప్ అనేది మారిపోవడం వల్ల కుంటడం స్టార్ట్ అవుతుంది. ఇనీషియల్ స్టేజ్లో ఏం చేస్తాం అంటే ఏదైతే తొంటి ఉందో తొంటిలోకి డ్రిల్ చేసి దాంట్లో గ్రాఫ్ట్ పెడతాం. అలా కాకుండా బాల్ షేప్ మారిపోయి ఏదైతే రౌండ్గా ఉన్న షేప్, గుండ్రంగా ఉన్న షేప్ మారిపోయి వేరే షేప్లోకి వచ్చిందంటే కనుక ఆ తొంటి అనేది మార్పిడి చేసుకోవడం అనేది చాలా అవసరం. లేదంటే కనుక ఏదైనా తొంటిలో ఉన్న ఈ బాల్ సాకెట్ కూడా పోయిందంటే కనుక హిప్ రీప్లేస్మెంట్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇలాంటిది ఏదైనా సమస్య బాధపడుతుంటే కనుక మా గౌతమి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తాడేపల్లి విజిట్ చేస్తే మీ సమస్యకి పరిష్కారం చూపిస్తాం.